ఈ కథ స్వయంగా గోమాత చెప్పింది. చాలా కాలం క్రితం 800 సంవత్సరాల క్రితం కైలాసంలో జరిగిన కథ. ఆ ప్రశాంతమైన వాతావరణంలో పక్షులు కిలకిల నాదాలతో దూరంగా జలపాతాల సందడి. అబ్బా, ఈ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ సున్నితమైన స్వరంతో అన్నది, నాథ, మనం ఎన్నాళ్ళయింది భూలోకంలో సంచరించి. నా మనసు అక్కడే సౌందర్యం చూడాలని తహతహలాడుతుంది. ఈరోజు అక్కడికి వెళ్దామా అన్నాడు. శివుడు మందహాసంతో, ఉమా, నువ్వు చెప్పింది నిజమే. భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు. అక్కడ ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షం నీడలో కూర్చున్న చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిపై ఆనందంగా మేస్తున్న గోవులు. అప్పుడు ఆ గోవులో ఓ గోమాత నీతితో స్వచ్ఛమైన హృదయంతో శివపార్వతుల దగ్గరకు వచ్చి నమస్కరించింది. గోమాత వినయంగా అంది, దేవా, మీ దర్శనం పొందడం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కానీ సమాధానం దొరకలేదు. దయచేసి నా సమాధానాన్ని తీర్చండి. ఇప్పుడు ఆప్యాయంగా, గోమాత, నీ సమాధానం ఏంటో చెప్పు అన్నారు. గోమాత అంది, ప్రభు, మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారు? ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనం అవుతుంది? అసలు దరిద్రం, ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లే వస్తాయా? శివుడు చిరునవ్వుతో, గోమాత, నీ ప్రశ్నలు చాలా గొప్పవి. ఇది విధి ఒకటే అన్నింటినీ నిర్ణయించదు. మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం. నీకు సమాధానం నేను ఒక కథ రూపంలో చెప్తాను, శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ఆరంభించాడు. 8000 సంవత్సరాల క్రితం అతని పేరు విశ్వనాథ్. అతనికి 2 కొడుకులు, వీరభద్ర, సుభద్ర. ఇద్దరు తండ్రి వల్లే సజ్జనులు, నీతిమంతులు. విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖశాంతులతో జీవించేవాడు. అతను తన కొడుకులకు ఘనంగా వివాహం చేశాడు. 2 కోడళ్ళు లక్ష్మి, సరస్వతి ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇల్లు మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్టు అనిపించింది. విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు వచ్చింది. ఇంట్లో ధనం, ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, శాంతిమయంగా ఉండేది. కొడుకులు, కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను, కోడలను పిలిచి, కుమారులారా, నా వయసు మీద పడింది. ఇక నాకు వ్యాపారం నడపడం కష్టంగా ఉంది. ఈ బాధ్యత మీరు తీసుకోండి అని అన్నాడు. కొడుకు తండ్రి మాటలు గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు. విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు, తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి. కానీ సోదరులు మనిషి సుఖాన్ని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు. అవంతిపురంలో కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కొలుక్కునేవారు. ఈ విశ్వనాథ్ ఇంత సుఖంగా ఉన్నాడు, అతని వ్యాపారం రోజు పెరుగుతుంది, ఇంట్లో ఏ గొడవ లేదు అని అనుకునేవారు. ఈర్ష్య వారి మనసులో విషబీజాలను నాటింది. శివుడు గోమాతతో అన్నారు, గోమాత, చెరువులో పెద్ద చేపలు చిన్న చేపలను చూసి భయపడుతుంది, వాటిని మింగేయాలని చూస్తుంది. అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఒక జ్ఞాని చెప్పినట్టు మనిషి తన దుఃఖంతో అంతగా దాకపడ్డు, కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా బాధపడతాడు. ఈర్ష్యతో పట్టణంలో కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రపట్టినారు. విశ్వనాథ్ కులగురువైన ధర్మశాస్త్రి దగ్గరకు వెళ్ళి, గురువు గారు, మీరు ఇక్కడ కష్టజీవనం గలుపుతున్నారు, కానీ మీ యజమాని విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నారు. అతని కోడలు రుచికరమైన భోజనం వండుతున్నారు, అతను సుఖంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించారా అని అన్నారు. ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది. నిజమే, విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించారు. అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు ఉంటుంది అని ఆలోచించాడు. ఆ పట్టణస్థులు మరింత రెచ్చగొట్టారు. గురువుగారు, మీరు ఏదైనా చెయ్యాలి. విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు, అప్పుడు మీకు దాన ధర్మాలు వస్తాయి అని అన్నారు. ఈ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి. అతను తన గురువైన సదాశివాచార్యుల దగ్గరకు వెళ్ళి, గురుదేవ, నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు? నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు. సదాశివాచార్యులు ధర్మశాస్త్ర మాటలు విని, శిష్య, విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి. ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి, మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది. ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది. నీవు ఒక ఉపాయం చేయి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఒక కంచు గిన్నె అడుగు. ఆ గిన్నెలో నీ ఇంట్లో ఉంచు. కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం, ఇంట్లో కలహాలు మొదలవుతాయి అని చెప్పారు. ధర్మశాస్త్రి సంతోషంగా ఇంట్లోకి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి, విశ్వనాథ్ అతన్ని చూసి, గురువుగారు, ఎంతో కాలం తర్వాత మీ దర్శనం, అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించారు. ధర్మశాస్త్రి, అంతా బాగుంది, ఇప్పుడు వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు. తర్వాత విశ్వనాథ్, నీళ్లు తాగాలనిపిస్తుంది, కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అని అన్నాడు. విశ్వనాథ్ నమ్ముతూ, నేను సరే గురువుగారు అని లోపలికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి, వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది. ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, తాతయ్య, ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి,
నిన్ను తిరిగి ఇస్తాను అని అడిగింది. విశ్వనాథ్ ఆ గిన్నెని ఇచ్చాడు. లక్ష్మి ఆ గిన్నెలో నీళ్లను తీసుకెళ్లి గోమాతకు తాగించింది. తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను తండ్రికి ఇచ్చింది. విశ్వనాథ్ తండ్రి ధర్మశాస్త్రికి ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి, విశ్వనాథ్, ఈ కంచు గిన్నె చాలా బాగుంది, దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్ నవ్వుతూ, ఇంత చిన్న విషయమా, తీసుకువెళ్ళండి అని అన్నారు. ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకొని ఇంటికి వచ్చి, విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది, అతను నన్ను తప్పకుండా పిలుస్తాడు అని సంతోషించాడు. కానీ 20 రోజులు గడిచినా విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ధర్మశాస్త్రి నిరాశతో మళ్ళీ సదాశివాచార్యులకు వెళ్ళారు. గురుదేవా, మీరు చెప్పినట్లే నేను గిన్నె తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇండ్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు. సదాశివాచార్యులు దివ్య దృష్టితో చూసి, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ. ఆమె ఆ గిన్నెలో నీళ్లను గోమాతకు తాగించింది, అందుకే నీ పన్నాగం విఫలమైంది. ఇప్పుడు విశ్వనాథ్ ఇంటి గోమాతను అడుగు, గోమాత లక్ష్మీ స్వరూపం, ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పాడు. ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథ్ అతన్ని ఆధారంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. తర్వాత ధర్మశాస్త్రం దీనంగా, విశ్వనాథ్, నా ఇంట్లో గోమాత పాలు ఇవ్వటలేదు, నా పిల్లలకు పాలు అవసరం, నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్, ఇది పుణ్యకార్యం, గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం వస్తుంది అని అనుకొని గోమాతను తీసుకెళ్లడానికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి, తాతయ్య, ఆ గోమాతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. విశ్వనాథ్, గురువుగారికి ఇస్తున్నాను బిడ్డ, మా గోమాత పాలు ఇవ్వట్లేదంట అని అన్నాడు. లక్ష్మి తెలివిగా, కాసేపు ఆగండి తాతయ్య. ఒక గిన్నెలో చందనం కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్మలపై పోసింది. మిగిలిన మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది. ఇప్పుడు ఇవ్వండి తాతయ్య అని అంది. విశ్వనాథ్ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి గోమాతను తీసుకువెళ్ళి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు. కానీ రోజులు గడుస్తున్నాయి. విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. అతను మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవ, గోమాతను తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అని అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య, లక్ష్మిని నీ గుట్టను గ్రహించింది, ఆమె గోమాత కొమ్ముపై పసుపు చందనం మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది, అందుకే వారి సుఖం అలాగే ఉంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఉన్న గిన్నెని తెమ్మను అని అన్నారు. ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు. లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలో పాత్ర మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని నింపింది. విశ్వనాథ్ ఆ గిన్నెని ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి, ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు. కానీ నెలలు గడిచినా విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది. ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల దగ్గరికి వెళ్ళారు. గురుదేవ, నా ప్రయత్నం అన్ని విఫలమయ్యా అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ, ఆమె ఉన్నంత వరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు, ఆమె ఇంటి నుండి తొలగించు అన్నారు. ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు. మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గంభీరంగా, విశ్వనాథ్, నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది. నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది, ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అన్నాడు. విశ్వనాథ్ మొదటి నమ్మలేదు. కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందరగోళంలో పడ్డాడు. అతను లక్ష్మిని పిలిచి దుఃఖంతో, బిడ్డ, నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తుంది, నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు. లక్ష్మి షాక్ అయింది. కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది. నగరంగా, సరే తాతయ్య, మీ ఆజ్ఞ ప్రకారమే వెళ్తాను అంది. అప్పుడు ఆమె భర్త సుభద్ర గుండెలు పగిలేలా ఆవేదనతో, తండ్రి, నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు, నేను ఆమెతో వెళ్తాను అని అన్నాడు. సుభద్ర, లక్ష్మి ఇద్దరు ఒక సమీప పట్టణంలో ఒక చిన్న గుడిసెలో జీవనం సాగించారు. సుభద్ర చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెంది కొన్ని సంవత్సరాలు వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు. కానీ విశ్వనాథ్ ఇంటిలో అంతా తలకిందులైంది. ధర్మశాస్త్రి కుట్ర వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు. ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ్ డబ్బును కొట్టేశాడు. వ్యాపారం పూర్తిగా నాశనమైంది. ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు. పట్టణస్థులు విశ్వనాథ్ దుస్తులను చూసి ఎగతాళి చేసేవారు. విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్ళాడు. దారిలో ఒక తేజస్ సాధువు కనిపించాడు. అతని ముఖంపై దివ్యకాంతి, నుదుటిపై చందన తిలకం, పొడవైన జడలు. విశ్వనాథ్ అతన్ని ప్రాణమిల్లాడు. సాధువు, విశ్వనాథ్, నీవు ఎందుకు ఈ దుఃఖంలో ఉన్నావు అని అడిగాడు. విశ్వనాథ్ తన కష్టాన్ని వివరించాడు. సాధువు, విశ్వనాథ్, దుఃఖాలు లక్ష్మిని ఇంటి నుంచి తొలగించడం రోజు నుంచి మొదలయ్యి. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఆమె భక్తి పూజల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు. విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని సుభద్ర ఇంటికి వెళ్ళాడు. లక్ష్మి ముందు చోటులు జోడించి, బిడ్డ, నన్ను క్షమించు, ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి తొలగించాను. నీవు మా ఇంటి లక్ష్మివి, నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖశాంతులతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు. లక్ష్మి నవ్వుతూ,
తాతయ్య చింతించకండి, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు కూడా నాదే, నేను తిరిగి వస్తాను అని అంది. ఆమె సుభద్రతతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే విశ్వనోది వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది. ఇల్లు సంతోషంతో నిండిపోయింది. శివుడు గోమాత, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఏ ఇంట్లో ఈ ముగ్గురు మాటలు వింటారో ఆ ఇల్లు నాశనం అవుతుంది. మొదటిది అహంకారం, దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి. రెండవది లోపం, కుటిలత్వం, అనైతికం ఉన్న స్త్రీ. మూడవది బయట వ్యక్తి మాటలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి వారు మాటలు వినడం వల్ల ఇల్లు నాశనం అవుతుంది. శివుడు మళ్ళీ అన్నారు, గోమాత, నీ రెండవ ప్రశ్న, మనిషి ఏ పాపలు దరిద్రం అవుతాడు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం, కష్టపడే శక్తి, బుద్ధి, ఉద్యమంపై సందేహించకూడదు. సత్యం, ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి. అసత్యాన్ని ఆశ్రయించేవారు, తమపై నమ్మకం కోల్పోయిన వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉండేవాడు దరిద్రం నుంచి బయటపడతాడు. గోమాత ఆనందంతో ఈ కథ విని నా హృదయం ధన్యమైంది అని అంది. సోదరులు, ఈ కథ మనకు నీతి, ధర్మం, వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది. నేను ఈ ఆలోచనలు కామెంట్లో రాయండి. ఇక ముందుకు వెళ్తే, స్త్రీలు తన భర్తల రాత్రి సమయం దూరం చేస్తాడు, రకరకాల అడ్డంకులు సృష్టిస్తారు. ఇలాంటి చర్యలు కేవలం బంధాన్ని మాత్రమే కాదు, వారి జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. అలాంటి స్త్రీలు తర్వాత పశ్చాత్తాపడతారు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నను ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం. పతి పత్ని ఒకే మంచంపై నిద్రపోవడం ఎందుకు ముఖ్యమో ఈ కథ మీకు వివరిస్తాను. చాలా కాలం క్రితం మధురాపురం అనే పట్టణం దగ్గర ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక అందమైన చెరువు. ఆ చెరువు నీళ్లు అంతా స్వచ్ఛంగా ఉండేవి. ఆకాశం అందులో ప్రతిబింబించేది. చెరువు చుట్టూ చిన్న చిన్న చెట్లు, పక్షులు కిలకిల నాదాలు. ఆ చెరువు ఒడ్డున ఒక చిన్న మట్టి గుడిసెలో రాఘవ అనే రైతు, అతని భార్య సుమతి, ఇద్దరు పిల్లలతో నివసించేవారు. సుమతి తన అందంతో పట్టణంలో ప్రసిద్ధి చెందింది. ఆమె అందం చూసి ఎవరైనా సరే మంత్రముగ్ధులు అయ్యేవారు. ఒకరోజు రాత్రి సూర్యుడు అస్తమించాక ఆకాశంలో నక్షత్రాలు మినుగులు ఆడుతున్నాయి. గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది. కానీ రాఘవ మాత్రం ఇంటి నుండి రహస్యంగా బయటకు వచ్చి అడవి వైపు నడిచాడు. అతని ముఖంపై ఒక వింత ఆనందం, గుండెల్లో ఏదో ఊహల గాటిడి. అడవిలో దట్టమైన చెట్ల మధ్య నడుస్తూ చెరువు దగ్గర ఒక చిన్న గుడిసె వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక స్త్రీ, నీలిమ, అతని కోసం ఎదురు చూస్తూ నిలబడింది. నీలిమను చూడగానే రాఘవ ముఖంలో చిరునవ్వు. నీలిమ కొంచెం కోపంగా, స్వామి, ఈ రోజు ఎందుకు ఇలా ఆలస్యమైంది? గంట నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీవు రావు అనుకుని వెళ్ళిపోతుంటే నీ అడుగుల సవ్వడి వినిపించింది అని అంది. రాఘవ నవ్వుతూ, ప్రియా, ఈరోజు సుమతికి నిద్ర పట్టలేదు. ఆమె నిద్ర పుచ్చడంలో ఆలస్యమైంది. ఆమె గాఢ నిద్రలోకి జారుకున్నాక నీ వద్దకు వచ్చాను అన్నాడు. నీలిమ, సరే స్వామి, ఇక లోపలికి రా, తెల్లవారక ముందే మనం ఇళ్లకు చేరుకోవాలి అని అంది. వారిద్దరూ గుడిసెలోకి వెళ్ళారు. ఆ రాత్రి వారు తమ కల్పిత ఆనందంలో మునిగిపోయారు. కానీ సోదరులు, రాఘవ సుమతిని మోసం చేస్తున్నాడు. నీలిమ కూడా తన భర్తను వంచించి రాఘవతో ఈ రహస్య సంబంధం నడిపింది. పతి పత్ని మధ్య భావోద్వేగ, శారీరక దూరం వస్తే ఆ బంధం క్రమంగా చెదిరిపోతుంది. ఇది వారి జీవితాన్ని మాత్రమే కాదు, వారి పిల్లలను, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రాఘవ, నీలిమ ఇద్దరు తన జీవిత భాగస్వాములను మోసం చేస్తూ ఈ అనైతిక సంబంధంలో మునిగిపోయారు. ఈ కథ ఇంద్రలోకంలో కూడా చర్చనమైంది. ఒకరోజు గరుడ మహారాజు తన భార్య రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ నారాయణ నారాయణ అని జపిస్తూ ఇంద్రలోకంలోకి ప్రవేశించాడు. దేవరాజు ఇంద్రుడిని ప్రణమిల్లి, దేవరాజా, భూలోకంలో ఒక వింత దృశ్యం చూశాను. నా మనసులో సందేహము మొదలయ్యాయి. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. ఇంద్రుడు, గరుడ, నీవు ఎందుకు ఇంత వ్యాకులంగా ఉన్నావు? ఏం జరిగింది? నిస్సంశయంగా చెప్పు అని అన్నాడు. గరుడ, దేవరాజా, భూలోకంలో ఒక స్త్రీ తన భర్త, పిల్లలను మోసం చేసి రాత్రి అడవిలో ఒక గుడిసె వద్దకు వెళ్ళింది. అక్కడ ఒక పురుషుడిని కలిసింది. ఆ పురుషుడు కూడా తన భార్య, పిల్లలను వంచించి ఆ స్త్రీతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ దృశ్యం చూసి నా మనసు కలత చెందింది. ఇలాంటి చర్యలకు ఫలితం ఏమిటి? ఇది కలియుగ ప్రభావమా లేదా మానవ మనసు యొక్క ప్రకృతమా? ఇంద్రుడు శాంతంగా, గరుడ, ఇది కలియుగం. ఈ యుగంలో మనుషులు తన ఇచ్ఛకు, వాంఛకు లొంగిపోతారు. ఇది వారి పతనానికి కారణం. నీ ప్రశ్నకు ఒక కథ ద్వారా సమాధానం చెబుతాను, శ్రద్ధగా విను అని అన్నాడు. సుజనా విషం అనే పట్టణంలో ఒక సుభాష్ అనే ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొని ఎక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేవాడు. అతని సంపద రోజు రోజుకు పెరిగింది. సుభాష్కు అమర్ అనే ఒకే ఒక కొడుకు. అతని భార్య శృతి ఆమెను చాలా గాలవంగా పెంచారు. కానీ అతిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆమె దుర్మార్గంలో పడ్డాడు. జూదం, మద్యం, వేషగృహాలకు అలవాటు పడ్డాడు. అతను తండ్రి సంపదను వృధా చేయటం మొదలుపెట్టాడు. సుభాష్, శృతి అతని సరిదిద్దడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అమన్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఆయనకు పెళ్లి చేస్తే మారతాడని భావించి ఒక అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి గుణాలు నచ్చి ఆయన వేషగృహానికి వెళ్ళడం మానేస్తాడు.
కొంతకాలం అంతా బాగానే సాగింది. కానీ సుభాష్ శృతి వృద్ధాప్యంలో మరణించాడు. అమన్పై మార్గదర్శనం చేసేవారు లేకపోయారు. అతను జూదపు అలవాటు మళ్ళీ మొదలైంది. కొన్ని సంవత్సరాల్లో అతను తండ్రి సంపాదన అంతా జూదంలో కోల్పోయాడు. ఇంట్లో ఒక కాసు లేదు. ఒకరోజు నిర్మల, స్వామి, ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఏదైనా పని చూసుకోండి అని అంది. కానీ అమన్కు ఎటువంటి నైపుణ్యం లేదు. అతను తన జీవితాన్ని జూదం, దుర్వ్యసనాలతో వృధా చేశాడు. అతని ఇద్దరు పిల్లలు వివాహ వయసులో ఉన్నారు, కానీ వారి వివాహాలకు డబ్బు లేదు. అమన్ నిరాశలో మునిగిపోయాడు. ఒకరోజు అతను నిర్మల వద్దకు వచ్చి తన ఇచ్చల కోసం మాట్లాడాడు. నిర్మల గంభీరంగా, స్వామి, జీవితంలో అసలైన సుఖంలో కామం లేదు. ఇతరులకు సహాయం చేయడం, నీతిగా జీవించడం ఉంది. నీవు ఇచ్చలకు బానిసై ఈ స్థితికి చేరావు అని అంది. ఆమె మనుషులు చేసే 3 పెద్ద తప్పుల గురించి చెప్తాను. మొదటిది విద్య నైపుణ్యాలను నిర్లక్ష్యం చేయడం. రెండవ పనిని వాయిదా వేయడం. మూడవది దుష్ట సాంగత్యం. నీవు ఈ 3 తప్పులు చేశావు, అందుకే ఈ స్థితిలో ఉన్నావు అని అంది. అమన్ తన తప్పులను గ్రహించాడు, కానీ ఇప్పుడు పశ్చాత్తాపం తప్ప ఏమీ లేదు. నిర్మల, స్వామి, మన వయసు ఆధ్యాత్మిక వైపు సాగాలి. భగవాన్ని సేవలో జీవితాన్ని అర్పించాలి. కొన్ని రోజుల తర్వాత నిర్మలకు ఒక వృద్ధ స్త్రీ కలిసింది. ఆమె, బిడ్డ, నా సంపద నీకు ఇస్తాను, నీ కుటుంబంలో నన్ను చేర్చుకో అని అంది. నిర్మల ఆమెను స్వీకరించింది. ఆ సంపదతో వారి పిల్లలు వివాహం జరిగాయి. ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది. కానీ అమన్ మళ్ళీ దుర్మార్గంలో పడ్డాడు. నిర్మలతో దూరడం వల్ల అతను మరో స్త్రీ ప్రభావం పడ్డాడు. రాత్రులు ఆమె వద్దకు వెళ్ళేవాడు. ఇదిని అతని నాశనానికి దారితీసింది. ఇంద్రుడు, గరుడ, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది.